వాటర్ యూస్ ఫర్ అవుట్ ఆఫ్ బేసిన్ నీడ్స్ అక్కడ ఉంది. దాని మీద ఒక అన్యాయం ఏం జరిగింది, పాతకాలం నుండి ఒక పాయింట్ ఉంది. జనరల్ వేలో జనరల్గా వాటర్ అలొకేషన్లో ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ నీడ్స్ పవర్ జనరేషన్ నీడ్స్ కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ఫస్ట్ లైఫ్స్ హ్యావ్ టు బి సేవ్. పవర్ ఒక సేవ్ అంటే జనరల్ అండర్స్టాండింగ్ ఏముంది, పవర్ మనము గ్రిడ్ నుండి కొనవచ్చు, హైడల్ పవర్ జనరేట్ కాకుండా మనం కోల్ నుండి జనరేట్ చేసుకోవచ్చు. కొన్ని రోజు పవర్ అవుటేజ్ అయితే ఏముండదు, కానీ కొన్ని రోజు డ్రింకింగ్ వాటర్ ఉండకపోతే చాలా కష్టం ఉంటుంది. ఒక జనరల్ గవర్నింగ్ ప్రిన్సిపల్ ఉంది, ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ విల్ టేక్ ప్రీసిడెన్స్ ఓవర్ పవర్ నీడ్స్. ఇది రాంగ్ రీజనింగ్. శ్రీశైలం కోసం ఇది రాంగ్ రీజనింగ్ ఉంది. శ్రీశైలంలో బచావత్ అవార్డు ఉంది, కేఆర్ఎంబికి హక్కు లేదు. వాళ్ళు అక్కడ శ్రీశైలం వరకు ఇది ఇంపోజ్ చేయలేరు. ఆంధ్ర రాష్ట్రం నుండి రిప్రజెంటేషన్ వచ్చింది, మీరు పవర్ జనరేట్ చేస్తున్నారు, తర్వాత డౌన్ స్ట్రీమ్ అంత అవసరం లేదు, మొత్తం వాటర్ సముద్రంలో ప్రవహిస్తున్నది. సో దట్ ఈస్ నాట్ అవర్, ద స్కీమ్ ఇస్ డిజైన్ లైక్ దట్. తర్వాత ఆంధ్ర రాష్ట్రంకి అంత పవర్ అవసరం లేదు, మాకు చాలా ఉంది. తెలంగాణలో పవర్ కన్జంప్షన్ 1100 నుండి 2000 అంటే 2100 వరకు వచ్చింది. సో వీ హ్యావ్ సబ్మిటెడ్ ఆల్ దట్. అన్నీ అయిన తర్వాత దాదాపు 1 hour, 1.5 2 hours డిస్కషన్ జరిగిన తర్వాత ద కేఆర్ఎంబి చైర్మన్, ఆనరబుల్ చైర్మన్ సెడ్ దట్ నో, బట్ పాస్ట్ డిసిషన్ ఇస్ లైక్ దట్. కొంచెం నేను అంటే చెప్పాలి, దయచేసి వేరే అనుకోకండి. బట్ జిఆర్ఎంబి కేఆర్ఎంబికి ఒక స్టేటస్ కో యాటిట్యూడ్, పాత ఇట్లా జరిగింది కాబట్టి జరపాలి అట్లా ఒక ఉంది. సో ఆఫ్టర్ ట్రయింగ్ టు కన్విన్స్ దెమ్ ఐ సెడ్ దట్ ఇఫ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద డిసిషన్, ఐ కెనాట్ బి అ పార్టీ టు దట్ డిసిషన్. ఐఎమ్ సారీ, వెరీ రెస్పెక్ట్ఫుల్లీ ఐ హ్యావ్ టు వాకౌట్. మా మొత్తం తెలంగాణ టీం వాకౌట్ చేశారు. తర్వాత నెక్స్ట్ అజెండాలో జిఆర్ఎంబి అజెండా కూడా వచ్చింది. జిఆర్ఎంబి అజెండాలో మళ్ళీ అంటే యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ మీద పెడతారు. జిఆర్ఎంబిలో మనకు గొడవ లేదు, అక్కడ వాటర్ కూడా మనకు ఎక్కువ అలొకేషన్, ఫస్ట్ క్లాస్ అలొకేషన్ ఉంది. ఉన్న స్కీమ్స్కి డిపిఆర్లు అన్నీ తయారైపోయినాయి. ఈరోజు మేము 3 డిపిఆర్లు ఇచ్చాము, సీతారామకి ఇచ్చాము, 3rd టీఎంసీకి ఊరికే అడుగుతున్నారు, అది కూడా ఇచ్చాము. తర్వాత ఇంకొకటి అంటే కాంతపల్లి చెప్పి చూపిస్తున్నారు, క్లారిఫై చేసాము, కాంతపల్లిలో ప్రాజెక్టే లేదు. అది మేము ట్రైబల్ హ్యాబిటేషన్స్కి సేవ్ చేయడానికి తుపాకులగూడెంకి తీసుకువెళ్ళాము. అదే కాంతపల్లి యాజ్ ఈజ్ వేర్ ఈజ్కి అంటే తుపాకులగూడెంలో ఉండాలి, దానికి డిపిఆర్స్ కూడా ఇచ్చాము. రామపాకాలేకి ఒక ఊరికే క్వశ్చన్స్, ఆంధ్రప్రదేశ్ సైడ్ నుండి క్వశ్చన్ అడిగితే ఒక టేబుల్ టెన్నిస్ ప్లేయర్ లాగా ఠక్ మనకు కొట్టారు, ఏమీ లేదు దానికి. అది 50 టీఎంసీ తుపాకులగూడెం అలొకేషన్లో 3 టీఎంసీ మేము రామపాకాల్ రీఛార్జింగ్కి తీసుకుంటున్నాము, అది చెప్పాము. అదేవిధంగా ఒక కందుకుర్తి అంటే మైనర్ స్కీమ్ ఉంది, దానికి డిపిఆర్ అడుగుతున్నారు. వాళ్ళకి అంటే యాక్చువల్గా పర్వ్యూ లేదు కందుకుర్తికి, డ్రాప్ చేయమని రిక్వెస్ట్ చేసాము. అదేవిధంగా గుడెం లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి అంటున్నారు. మనం కడ్డంకి శాంక్షన్ ప్రాజెక్ట్ కింద 7.9 టీఎంసీ కింద టేలెంట్స్కి సర్వ్ చేయడానికి గుడెం లిఫ్ట్ ద్వారా పంపిస్తున్నాము. అది మన హక్కు ఉంది, మనకు అలొకేషన్స్ ఉన్నాయి, అది కూడా డ్రాప్ చేయమని చెప్పాము. ఆ విధంగా చూస్తే దాదాపు 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి గోదావరిలో డిస్ప్యూటెడ్ కింద. ఆ డిస్ప్యూటెడ్ ప్రాజెక్ట్స్ కింద ఇప్పుడు 7 వరకు అయితే అడ్రస్ అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. చేనక కొరాటా ఒకటి ఉంది, ఇంకా ఒక బ్యారేజ్ ఉంది. ఈ దేవాదుల ఉంది, దేవాదులకి డిపిఆర్ అవసరమే లేదు. దేవాదుల యాక్చువల్గా 38 టీఎంసీకి మనం రిస్ట్రిక్ట్ చేస్తాం. 50 టీఎంసీ తుపాకులగూడెంకి అలొకేషన్ ఉంది, దేవాదులకి అంటే 38 ఉంది. ఈ 2 కలిపి అక్కడ మనం సస్యశ్యామలంగా చేయవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో దాట్ ఆల్సో వీ హ్యావ్ సబ్మిటెడ్. ఇంటి ఒక 2 మోదికుంట వాగు ఇంకా స్టార్ట్ కాలేదు, మనం చేస్తున్నాం. చిన్న కాళేశ్వరంకి నడుస్తుంది. ఈ 3 ప్రాజెక్ట్ డిపిఆర్స్ యాక్టివ్ స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నాయి, మేము సబ్మిట్ చేస్తాం. మాకు వాటర్ అలొకేషన్స్ కూడా ఉన్నాయి, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ అవన్నీ ఉన్నాయి. ఇంకా వారం రోజు లోపల 10 రోజుల లోపల అవి కూడా సబ్మిట్ చేస్తాము, చెప్పాము. దే వర్ ఆల్సో హ్యాపీ, ఓకే విత్ దాట్. అంటే మళ్ళీ స్క్రూటనీ ప్రాసెస్ జరుగుతున్నది. వీ విల్ రిక్వెస్ట్ ది ఆనరబుల్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆల్సో టు గివ్ ఎక్స్పెడిషియస్ క్లియరెన్సెస్, బికాజ్ అన్అప్రూవ్ ప్రాజెక్ట్స్కి అంటున్నారు 6 months తర్వాత. మెయిన్గా కేఆర్ఎంబిలో వీఆర్ ఎక్స్ప్రెసింగ్ ఎక్స్ట్రీమ్ డిస్సాటిస్ఫాక్షన్. KRMB has completely failed. They have not installed telemetry. Under their nose, illegal diversion is taking place. Some unnecessary, and then they are insisting on. Anyway, as a result of strong protest of this Telangana government, the board is not taking any decision. Any decision on that matter is deferred till further discussion. So, all said and done, fruitful ga jarigindi.
మనం కూడా బోర్డుకి అంటే రెండు బోర్డులకి అంటే ఫుల్గా కోఆపరేట్ చేస్తాం, మాకు ఏం బాధ లేదు. కానీ దయచేసి మీరు ఇంత పెద్ద బాధ్యత తీసుకొని ముందు ఒకసారి కొంచెం డీటెయిల్గా వెళ్ళి ఆలోచించండి ఎట్లా చేస్తారు. అక్కడ రేపు మీకు ఎమ్మెల్యేస్ వచ్చి రిప్రజెంట్ చేస్తారు, ఇక్కడ వాటర్ రావటం లేదు. అక్కడ కొన్ని క్రిమినల్స్ వచ్చి ఈ వాటర్ ఇక్కడ వెళ్ళాలి కానీ కట్ చేసి వేరే చోట తీసుకెళ్తారు. ఎన్ని చోట మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు దాని గురించి ఐఎమ్ సారీ టు సే డీటెయిల్డ్ థింకింగ్ లేదు. కొంచెం పేపర్ మీద కంప్లైన్స్ మాకు 14th అక్టోబర్ వరకు చేయమన్నారు, 14th ఏప్రిల్ వరకు చేయమన్నారు. దట్ ఈస్ నాట్ ది వే లైవ్ ప్రాజెక్ట్స్ ఆన్ గ్రౌండ్ క్యాన్ బి రన్. Telangana government will fully cooperate if the government of India and government of Telangana mutually agree to hand over the projects to the boards. We will fully cooperate and we'll make it a success. Kani board bajata undi to also think through these things. This was highlighted and all said and done వాళ్ళు కొన్ని అంటే చాలా పాయింట్స్కి అగ్రీ కూడా అయ్యారు, అట్లా ఏం లేదు. బట్ మెయిన్లీ వాట్ ఆఫ్ ది పాయింట్స్ ఆర్ దే అగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ ఇరిగేషన్ నుండి డ్రాప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్ థింకింగ్ కావాలి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీద. ఒక కేఆర్ఎంబి జిఆర్ఎంబి కింద ఒక సబ్ కమిటీ ఫామ్ చేస్తున్నాము. కేఆర్ఎంబి జిఆర్ఎంబి సబ్ కమిటీలు డీటెయిల్కి వెళ్ళి నేను చెప్పాను సైట్స్కి వెళ్ళాలి. వాళ్ళు అడుగుతున్నారు ఆల్ ప్లాంట్ అండ్ మెషినరీకి లిస్ట్ ఇవ్వండి. లిస్ట్ అంటే లారీ లోడ్, ఒక్కొక్క ప్రాజెక్ట్ నుండి ఒక లారీ లోడ్ ఇన్ఫర్మేషన్ రావాలి. ఎక్కడ పెడతారు, మీ దగ్గర ప్లేస్ ఉందా అది పెట్టడానికి హెడ్ ఆఫీస్కి. సో అవి అన్నీ స్టడీ చేయడానికి ఒక సబ్ కమిటీ ఫార్మ్ అయ్యింది. ఈ విధంగా అంటే స్మాల్ ప్రోగ్రెస్ జరిగింది. ఈవెన్ ఇన్ ద వాటర్ ఆల్సో ఐ మీన్ we dismiss the claim, we dispose of the claim, the counter claim of Andhra saying that minor irrigation Mission Kakatiya was for restoration of tanks. మేము రిస్టోర్ చేసాం, కెపాసిటీ ఎక్కడో కూడా పెంచలేదు. తర్వాత దోస్ ఆర్ ఆల్ రెయిన్ డిపెండెంట్. అక్కడ రెయిన్ వలన ఫుల్గా ఆయకట్ డెవలప్మెంట్ కావట్లేదు కాబట్టి మనం ప్రాజెక్ట్ వాటర్ నింపుతున్నాం అక్కడ. దట్ ఈస్ ది డైరెక్టివ్. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం ట్యాంక్స్కి ఫస్ట్ ఛార్జ్ ఇస్తూ కాలువలు కంప్లీట్ అయిన వరకు కూడా మనం అంటే ఈ అగ్రికల్చర్కి ఫిలిప్ ఇవ్వాలి, పెంచాలి. గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్కి, లోకల్ ఆయకట్ డెవలప్మెంట్కి ఎంత ఉపయోగం పడుతుంది, ఫిషరీస్కి, లోకల్ లైఫ్కి, కల్చర్కి చాలా ఉపయోగం పడుతుంది. మనం అట్లా చేస్తున్నాం. ఇది కూడా ఒప్పుకున్నారు ఒక రకంగా ఇండైరెక్ట్ వేలో. వాటర్ షేరింగ్ ఏంటి సార్? ఈ ఇయర్ వాటర్ షేరింగ్ ఎలా ఉంటుంది సార్? ఈ ఇయర్ వాటర్ షేరింగ్ లాస్ట్ ఇయర్ లాగా కంటిన్యూ అవుతుంది. ఎందుకు సార్? వై సార్? ఎందుకు మనం? బికాస్ దే ఆర్ సేయింగ్ దట్ దే డోంట్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు చేంజ్ ది వాటర్ అలొకేషన్ కేఆర్ఎంబికి. ఈ మ్యాటర్ ఆల్రెడీ సుప్రీంకోర్టు నుండి విత్డ్రావల్ పిటిషన్ పెడుతున్నాం. ఒకవేళ విత్డ్రావల్ అయిన తర్వాత విత్డ్రావల్ అవ్వకపోయినా కూడా వీఆర్ రిక్వెస్టింగ్ సెంట్రల్ గవర్నమెంట్ టు గివ్ ఇట్ టు కేడబ్ల్యూడిటి 2 అండ్ డూ అ ఫాస్ట్ ట్రాక్. సో అందుకని కానీ నేను ఒకటే చెప్పాను దట్ మీరు అంటున్నారు అన్శాంక్షన్ ప్రాజెక్ట్కి 6 నెలల తర్వాత మీరు ఆపుతారు. మాకు 3 రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 3 రన్నింగ్ ప్రాజెక్ట్స్కి మాకు 105 టీఎంసీ వాటర్ అవసరం ఉంది. మా ప్రొటెస్ట్ అక్కడ రికార్డ్ చేయమని చెప్పాను. మినిట్స్లో వస్తాయి 50 రోజుల్లో. ఇవి అన్నీ యాక్చువల్గా ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి. అట్లా ఇవి కృష్ణాలు. గోదావరిలో గొడవ లేదు. గోదావరిలో మనం అన్నీ అంటే మాకు వాటర్ అలొకేషన్ 967